వంట వార్పును విజయవంతం చేయాలని కోరుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విస్తృత ప్రచారం చేసిండ్రు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి మైత్రివనం వరకు భారీ ర్యాలీతో ప్రచారం నిర్వహించిండ్రు. హైదరాబాద్ లో పొగబెడితే ఢిల్లీ పెద్దలకు చెమటలు పట్టాలన్నారు. కాంగ్రెస్ టీడీపీ నేతలు ఈ నెలాఖరులోగా రాజీనామా చేయకపోతే ప్రజల చేతిలో చావుదెబ్బ తప్పదని హెచ్చరించిండ్రు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు జావగారిపోయి చేవలేని జీవోత్సవాలుగా మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలుగా మేము ఐక్యంగానే ఉన్నాము. దేశం మొత్తం అర్థమయ్యే విధంగా చెప్పడానికి గతంలో మిలియన్ మార్చ్ చేసినా మళ్లీ రేపు హైదరాబాద్ రోడ్ల మీద పొగబెట్టి ఢిల్లీకి సెగబెట్టాలనే ఒక నినాదంతో రేపటి రోజున హైదరాబాద్ రోడ్ల మీద వంట వార్పు కార్యక్రమం జరగబోతా ఉంది. అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు జూలై 1 అనే ఒక డెడ్ లైన్ పెట్టుకుని కొత్త నాటకానికి తెరలేపుతా ఉన్నారు. కాబట్టి మరి వారికి కనుక రేపటి రోజున తెలంగాణకు మీరు ముందుకు రాకపోతే ఇవాళ ఢిల్లీకి సెగబెడతా ఉన్నాం. రేపటి రోజున అవసరమైతే మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రాంతం నుండి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూడా వారికి గుర్తు చేయడానికి, వారికి ఒక పరోక్ష హెచ్చరిక జారీ చేయడానికే రేపు జేఏసీ ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ఇకనైనా జీవోత్సవాల మాదిరిగా పడి ఉండకుండా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తూ రేపటి వంట వార్పును పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పేరు పేరున జంట నగరాల్లోని ప్రతి తెలంగాణ బిడ్డకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా విజయవంతం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ జై తెలంగాణ.